హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి డిఎస్సికి సంబంధించి మనమైతే ఒక టెస్ట్ సిరీస్ లాగా కండక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ. అంటే తెలంగాణలో డిఎస్ అనేది డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనం టెట్లో కూడా చేశాం. ఇదే విధంగా ఇప్పుడు డిఎస్సి పరంగా కూడా చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ క్వశ్చన్స్ అనేటివి కేవలం ఇప్పుడు డిఎస్సి రాసే వాళ్ళకు మాత్రమే కాదండి, ఓన్లీ తెలంగాణ డిఎస్సి వాళ్ళకు మాత్రమే కాదు, ఏపీలో కూడా డిఎస్సి నడుస్తుంది. ఏపీ డిఎస్సి వాళ్ళకు, అదేవిధంగా ఏపీ టెట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. అంటే ఇది అందరికీ యూజ్ అయ్యేలాంటిది. మరి ఇవే ప్రాబ్లమ్స్ అనేటివి మనకు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వివిధ రకాల రాసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ క్లాస్లో మనం ప్రతి క్లాస్లో కూడా ఒక 18 క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇది అందరికీ యూజ్ అయ్యేది. మరి డిస్కస్ చేసుకునేటటువంటి క్వశ్చన్స్ అనేటివి మీకు పోను వాటి యొక్క కఠినత్వం అనేది పెరుగుతుందండి. అంటే ప్రతిసారి కూడా ఫస్ట్ దాంట్లో కొన్ని ఈజీగా అనిపించవచ్చు, మళ్ళీ టెస్ట్ సిరీస్ ముందుకు పోయిన కొద్దీ కఠినత్వం యొక్క స్థాయి అనేది పెరుగుతుంది. మీ అందరికి కూడా అంటే నేను ఫస్టే చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి ప్రశ్నలు చెప్తే మీ అందరికీ ఏమవుతుందంటే ఒక ఫోబియా ఏర్పడుతుంది. అంటే ఎగ్జామ్లో ఇంత హార్డ్ వస్తుందా, చేస్తానా చేయను అనేది. ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా మెయిన్గా ఎడ్జిటి వాళ్ళకి అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓన్లీ మ్యాథ్స్ వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని తయారు చేయరండి. కాకపోతే మనం అన్ని విధాలుగా సిద్ధమైనప్పుడే మనం జాబ్ అనేది సాధించగలుగుతాం. కాబట్టి అందరికీ యూజ్ అయ్యే విధంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాం. మీరందరూ కూడా ఈ క్లాసులు విని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వినండి. మీ అందరు కూడా హెల్ప్ అయ్యి మీ అందరికీ జాబ్లు వస్తే నాకు కూడా చాలా సంతోషం అండి. సో ఫ్రెండ్స్, మరి నేటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ చూద్దాం, ఒక 2 అంకెల సంఖ్య మరియు దానిలోని అంకెలను తారుమారు చేయగా. ఒక 2 అంకెల సంఖ్య అండి, దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చు సంఖ్యల మొత్తం. ఒక 2 అంకెల సంఖ్యకు దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య, ఆ రెండిటి యొక్క మొత్తం అనేది 66 మరియు దానిలోని అంకెల భేదము 2 అయినా ఆ సంఖ్య ఏదని అడిగిండండి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటిది వచ్చినప్పుడు మ్యాక్సిమం మ్యాథ్స్ వాళ్ళు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఆప్షన్స్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. మనకు ఈజీ మెథడ్లో అంటే నాకు తెలిసిన మట్టుకైతే ఈ పరంగా వచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి వెళ్తేనే మనకు ఆన్సర్స్ అనేటిది ఈజీగా దొరుకుతుంది. ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏజెస్కి సంబంధించి అంటే వయసులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా సరే. ఫ్రెండ్స్, ఇది వాస్తవంగా ఎలా చేయాలనేది చెప్తా. మనకేమంటుండండి, ఒక 2 అంకెల సంఖ్య అన్నాడు, సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్యని XY అనుకుందాం. మరి XY అనేటటువంటిది 2 అంకెల సంఖ్య అయితే ఇది 1ల స్థానంలో ఉంది, ఇది 10ల స్థానంలో ఉంది. ఇక్కడ X అనేది 10ల స్థానంలో ఉంది, Y అనేది 1ల స్థానంలో ఉంది. 1ల స్థానంలో ఉన్నప్పుడు 1ల స్థానంలో దాని విలువ Y అలానే ఉంటుందండి. కాకపోతే 10ల స్థానంలో ఉన్నటువంటి ఏ విలువ అయినా 10 × X. ఇక్కడ ఏదున్నా ఫర్ సపోజ్ మనం 23ని రాసినాం అనుకోండి. ఎగ్జాంపుల్ 23ని రాస్తే 3ని 3గానే రాస్తాం. ఈ 2ని మనం ఏం రాస్తున్నాం, 2 × 10. ఎందుకు, ఇది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 20 + 3 20 + 3 23. అలాగనే 10x + y అండి. ఇక్కడ x విలువ 1 అయితే 10 అవుతుంది, 2 అయితే 20 అవుతుంది, 3 అయితే 30 అవుతుంది. ఈ రూపంలో ఉంటుంది. రైట్, ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఒక 2 అంకెల సంఖ్య రాసుకున్నాం మరియు దానిలోని అంకెలను తారుమారు చేయగా ఇవి XYని తారుమారు చేస్తే YX అవుతుంది. XYని ఈ అంకెల్ని తారుమారు చేస్తే YX అవుతుంది. అప్పుడు ఈ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది, 10y + x. ఫస్ట్ 10x + y తారుమారు చేసిన తర్వాత 10y + x. ఇప్పుడు ఏమంటుండు, తారుమారు చేయగా వచ్చు సంఖ్యల మొత్తము అంటే ఈ సంఖ్య యొక్క మొత్తము 66 అట అండి. అంటే 10x + y + 10y + x = 66. చూడండి, 10x ఉంది, ఇక్కడ x ఉంది, 11x అవుతుంది, ప్లస్ 10y ఉంది, y ఉంది, 11y అవుతుంది, = 66 అండి. 11 రెండిట్లలో ఉంది కదా, 11ని కామన్గా తీస్తే x + y = 66. ఇప్పుడు x + y అలానే ఉంచి 11 అటు తీసుకెళ్తే డివైడెడ్ బై అవుతుంది. అందుకే 11 × 1 = 11 × 6 అప్పుడు ఏమవుతుందండి, x + y = 6. x + y = 6. మనకు మళ్ళీ ఏమన్నాడు, దానిలోని అంకెల భేదము x + y అనేది 6 అయింది. మనకు అంకెల భేదం అంటే వాటిని మైనస్ చేయడం అండి, వ్యవకలనం. x - y = మనకు 2 అండి. అంకెల భేదము 2 అన్నాడు. ఇప్పుడు దీని నుంచి సాధిస్తే ఇవి రెండింటిని కలిపినాం అనుకోండి, ప్లస్ చేసినాం అనుకోండి,
+y -y క్యాన్సల్ అయిపోయింది. ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ లేదా మైనస్ ఇంటూ ప్లస్ అనేది మైనస్ కాబట్టి x + x అంటే 2x = 6 + 2 అంటే 8 అండి. అప్పుడు x = 8/2 కదా, x విలువ 4. మనకి x విలువ 4 వచ్చింది. ఇప్పుడు y విలువ కావాలంటే x + y = 6లో లేదా x - y = 2లో x విలువను ప్రతిక్షేపిస్తే ఫర్ సపోజ్ x + y = 6 అనుకుంటే దెన్ y = 6 - x, x అంటే 4 కాబట్టి y = 6 నుంచి 4 పోతే 2 అండి. ఇప్పుడు ఆ సంఖ్య మనకి ఏమొచ్చింది, x అనేది 4, y అనేది 2. ఆ సంఖ్య ఏదని అడిగిండు. x అనేది 4, y అనేది 2. ఆ సంఖ్య 42 అండి. అదే మీరు ఆప్షన్స్ నుంచి పోతే మనకి ఈజీగా ఎట్లా వస్తుంది సార్, ఫస్టే 42 ఉంది, దాన్ని కాసేపు మర్చిపోదాం, లాస్ట్కి ఉందనుకున్నాం ఆప్షన్. ఇచ్చిన ఆప్షన్లలో మనకేమన్నాడు, అంకెల భేదం 2 అన్నాడు. ఇక్కడ అంకెల భేదం 2 లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ అంకెల భేదం ఇక్కడ 2 ఉన్నాయి. ఫర్ సపోజ్ ఆ సంఖ్య 35 అనుకుంటే ఈ 35కి అంకెల్ని తారుమారు చేస్తే 53 వస్తుంది. మరి 53ని 35ని కలిపితే 53 35 కలిపితే మనకు 66 రావట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 57 అనుకుంటే 75 కలిపితే మనకు మళ్ళీ 66 రావట్లేదు. ఓన్లీ 42 ఉన్నప్పుడు 42 అంకెల్ని తారుమారు చేస్తే 24, ఇవి రెండింటిని కలిపితే 66 వస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చండి. ప్రాబ్లం టిపికల్గా ఉన్నా ఎట్లున్నా వాస్తవానికి బేసిక్ మెథడ్ ఇది, XYలు అనుకుని కనుక్కోవాలి. కాకపోతే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ విధంగా కానీ వయసుల పరంగా కానీ వచ్చినప్పుడు మీరు ఆప్షన్స్ నుంచి వెళ్తే మీకు ఆన్సర్ అనేది తొందరగా వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 40 వస్తువులను అమ్మడం వలన ఒక వ్యక్తి 10 వస్తువుల కొన్న ధరను నష్టంగా పొందెను. 40 వస్తువులను అమ్మితేనట అతనికి వచ్చినటువంటి నష్టము 10 వస్తువుల కొన్న ధరకు సమానం అన్నట్టు. ఏమంటుండే ఇక్కడ, 40 వస్తువులను అమ్మడం వలన ఒక వ్యక్తి 10 వస్తువుల కొన్న ధరను నష్టంగా పొందెను. ప్రాబ్లం ఎలా ఉంది చూడండి, అయినా నష్ట శాతం ఎంత. అయితే ఇక్కడ జనరల్గా మనం ఒకటి ఆలోచించాలి. మనకు నష్టం వచ్చిందంటే నష్టం అనేది ఎప్పుడు వస్తుందండి, మనకు కొన్ని వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువుల్ని మనం కొన్నాం కాస్టింగ్ ప్రైస్, ఈ వస్తువుల్ని మనం అమ్మినాం సెల్లింగ్ ప్రైస్. మరి నష్టం అనేది ఎప్పుడు రావాలి, నష్టం ఎప్పుడు వస్తుంది, మనం కొన్న ధర ఎక్కువగా ఉండి అమ్మిన ధర తక్కువగా ఉన్నప్పుడు మనకు నష్టం వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నా, దాన్ని 80 రూపాయలకి అమ్మినా అంటే నాకు 20 రూపాయలు నష్టం వస్తుంది. అదే లాభం ఎప్పుడు వస్తుంది, కొన్న ధర తక్కువ ఉండి అమ్మిన ధర ఎక్కువ ఉంటే లాభం వస్తుంది. కానీ మనకు ప్రశ్నలు ఏమన్నాడు, నష్టం పొందెను అన్నాడు. నష్టం వచ్చింది కాబట్టి దీన్ని ఏం లేదండి, సింపుల్గా రాసుకుందాం. 40 వస్తువులు అన్నాడు కదా, మరి 40 వస్తువులు కొని ఈ 40 వస్తువుల్ని అమ్మితే కదా, 40 వస్తువులను అమ్మడం ద్వారా, 40 వస్తువులు అమ్మాలంటే ఫస్ట్ మనం కొనుక్కోవాలి కదా. 40 వస్తువులను కొన్నాం, 40 వస్తువులను అమ్మితే వచ్చేటటువంటి నష్టం మనకేముందండి, కొన్న వేల ఎక్కువ ఉంది, అమ్మిన వేల తక్కువ ఉంది, అందుకే తీసేస్తున్నాం. వచ్చినటువంటి నష్టం అనేది 10 వస్తువుల కొన్న ధరకు సమానం. 10 వస్తువుల కొన్న ధరకు సమానం, సిపికి సమానం. ఇప్పుడు చూడండి, -40ని అటు తీసుకెళ్దాం, +40 అవుతుంది. 10 సిపిని ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది. అంటే 40 సిపి మైనస్ 10 సిపి = 40 ఎస్పి. చూడండి, 40 నుంచి 10 పోతే 30 సిపి = 40 ఎస్పి. 0 క్యాన్సిల్ చేసుకుని వచ్చండి, అంటే లేదు ఇటు తీసుకొచ్చినా డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు కొన్న వేల కింద ఉండాలని చెప్పుకున్నాం చాలా క్లాసులలో. మనకి ఈజీగా రావాలంటే దీన్ని అటు తీసుకెళ్తే కిందికి వెళ్తుంది, 4 ఇటు తీసుకొస్తే 3/4 = SP/CP. ఇక్కడ ఈ విలువల్ని పోలిస్తే ఇది కొన్న వేల కాస్టింగ్ ప్రైస్, ఇది అమ్మిన వేల. కొన్నది 4 రూపాయలు, అమ్మింది 3 రూపాయలు. అంటే వస్తువుని 4 రూపాయలకు కొని 3 రూపాయలకు అమ్మినావు అంటే నీకు నష్టం ఎంత వచ్చింది, 1 రూపాయి నష్టం వచ్చింది. లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కొన్న వేల మీదనే మనం డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి కొన్న వేల 4, మనకు నష్ట శాతం కావాలి కాబట్టి ఇంటూ 100 చేస్తాం. 4 1లో 4, 25లో 100. కాబట్టి 1 × 25% మనకు లాస్ వస్తుందండి. 25% లాస్ వస్తుంది. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ప్రశ్న జాగ్రత్తగా వినండి, ఇట్లాంటిది ఇవి ఇచ్చేట అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మెథడ్లో చేస్తే మనకు ఆన్సర్స్ అనేటివి ఈజీగా వస్తాయి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక చతుర్భుజం అండి, అది ఒక చతుర్భుజం.
ఒక చతుర్భుజంలోని కోణాలు ఎక్స్ డిగ్రీస్, ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్, ఎక్స్ ప్లస్ 20, ఎక్స్ ప్లస్ 30 డిగ్రీస్ అయినా అందులో చిన్న కోణం ఎంత అని అడిగిండండి. చూడండి, ఎక్స్, ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ ప్లస్ 20, ఎక్స్ ప్లస్ 30. మరి చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత? చతుర్భుజంలోని కోణాల మొత్తము మనకు 4 కోణాలు ఉంటాయి చతుర్భుజంలోని కోణాల మొత్తం 360 డిగ్రీలు. అంటే ఈ 4ని కలిపితే మనకు 360 డిగ్రీలు రావాలి. ప్రతి దానికి ప్లస్ ప్లస్ చేసేసిన 360 డిగ్రీలు. ఎక్స్లు ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4. 4x ప్లస్ ఈ 10 20 30 ప్లస్ 30 60 ఈక్వల్ టు 360. దెన్ 4x ఈక్వల్ టు 360 మైనస్ 60 అంటే 300 అండి. ఇప్పుడు మనకి x కావాలంటే 300/4. 300/4 చేస్తే 4 1 జా 4, 4 7 జా 28, 2 మిగిలింది 20, 4 5 జా 20. కాబట్టి x విలువ 25. మనకు చిన్న కోణం కూడా x అనేది చిన్న కోణం కదా, ఎందుకంటే మిగిలిన అన్ని కూడా x ప్లస్ 10, x ప్లస్ 20, x ప్లస్ 30 ఉంది కాబట్టి చిన్న కోణము x కాబట్టి x విలువ 75 డిగ్రీస్. కాబట్టి దానిలోని ఆ చతుర్భుజంలోని చిన్న కోణము 75 డిగ్రీలు అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పాచికను దొర్లించినప్పుడు 5 కంటే తక్కువైన సంఖ్యను పొందగల సంభావ్యత ఎంత? మరి పాచిక అంత ఏంటంటే డైస్లో మొత్తం 6 ముఖాలు ఉంటాయి, అంటే క్యూబ్ ఆకృతిలో ఉంటుంది, 6 ముఖాలు ఉంటాయి. ఒక డైస్ తీసుకుంటే మనకు 6 ఫేసెస్ ఉంటాయండి డైస్ పైన. ఇది చూడండి, ఇటు 1, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 3, కిందిది 4, మళ్ళీ ఈ ఫ్రంట్ది ఒకటండి, బ్యాక్ సైడ్ 1, మొత్తం 6 ఫేస్లు ఉంటాయి. ప్రతి దాని మీద మనకు 1 2 3 4 5 6 అని మనకు నంబర్స్ రాసి ఉంటాయండి. 1 నుంచి 6 వరకు డైస్ పైన నంబర్లు ఉంటాయి. మనకేమంటుండు, ఈ పాచికని దొర్లిస్తే, ఒకసారి పాచికని కనుక మనం వేస్తే ఏమంటుండు, 5 కంటే తక్కువైన సంఖ్యను. మరి 5 కంటే తక్కువైన సంఖ్యలు ఏమున్నాయి? 5 కంటే తక్కువైన సంఖ్యలు 4 ఉన్నాయండి, 1 2 3 4. వీటిని పొందగల సంభావ్యత ఎంత, ప్రాబబిలిటీ ఎంత అని అడిగిందండి. మనకు ప్రాబబిలిటీ అంటే ఏమని చెప్పుకుంటాం? P అనేది అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. రైట్. మనం మొత్తము ఒక పాచికని బొర్లిస్తే మనకు మొత్తం 6 నంబర్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అట్లా 6 వరకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం పర్యవసానాలు మనకు 6 అవుతాయి. మనకు అనుకూల పర్యవసానాలు ఎన్ని కావాలి? మనం కోరుకునేది ఏంటి? మనం కోరుకునేది మనకు 5 కానీ 6 కానీ కావద్దు. ఇవి 2 కాకుండా మిగిలినవి మనకు కావాలి. మిగిలిన ఏంటంటే 1 2 3 4 మనకు అవసరం. కాబట్టి అనుకూల పర్యవసానాలు 4, మొత్తం పర్యవసానాలు 6 అండి. ఇప్పుడు దీన్ని ఇంకా సూక్ష్మంగా రాస్తే 2 2 4, 2 3 6. కాబట్టి 2/3. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 2/3 అనేది మనకు ఆన్సర్. దాని యొక్క ప్రాబబిలిటీ అనేది 2/3. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 64 19 12 82 3 48 54ల వ్యాప్తి ఎంత అని అడిగిండండి. వ్యాప్తి అంటే సింపుల్ అండి, గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇచ్చినటువంటి దత్తాంశంలో గరిష్ట విలువ నుంచి కనిష్ట విలువను తీసేస్తే వ్యాప్తి వస్తుంది. ఇక్కడ దీంట్లో గరిష్ట విలువ 82 ఉందండి, కనిష్ట విలువ 3 ఉంది. 82 నుంచి 3 పోతే 79 అండి. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అంటే ఇంత సింపుల్గా అడగకపోవచ్చు, కానీ ఫస్ట్ మనకైతే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇలాంటిది ఇచ్చి జతపరచులు అడగచ్చు. ఇది ఇచ్చి వేరే దాన్ని బాహులకము అంకమధ్యమము ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న వాటిని జతపరచమని చెప్పేస్తే మనకి ఈజీ ఉంటుంది. కాబట్టి వ్యాప్తి అంటే ఏంటనేది ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒక గది యొక్క పొడవు వెడల్పులు వరుసగా 15 మీటర్లు 12 మీటర్లు. దానిలో ఆవరించి ఉన్న గాలి ఘనపరిమాణం 2880 మీటర్ క్యూబ్ అయినా అందులో అమర్చగల కర్ర యొక్క గరిష్ట పొడవు ఎంత? మనకు గది యొక్క కొలతలు ఇచ్చిండండి, పొడవు వెడల్పులు ఇచ్చిండు. మరి గది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గది అనేది దీర్ఘఘనాకృతిలో ఉంటుంది, అంటే క్యూబాయిడ్ రూపంలో ఉంటుంది మన గది అనేది. సమగణము దీర్ఘగణాల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనకు
రూమ్ గది అనేది ఈ రూమ్ ఈ పిక్చర్ లాగా ఉంటుందండి. మనకి దీంట్లో పొడవు ఇచ్చిండు, పొడవు 15 మీటర్లు, ఇట్లా వెడల్పు ఇచ్చిండు 12 మీటర్లు. దీని యొక్క హైట్ అనేది మనకి ఇవ్వలేడండి, హైట్ మనకు ఇవ్వలేడు. కాకపోతే దీనిలో ఆవరించి ఉన్న గాలి యొక్క ఘనపరిమాణం, ఒక గదిని మొత్తం డోర్లు కిటికీలు అన్నీ క్లోజ్ చేస్తే దీని లోపల ఎంత ఘనపరిమాణం గాలి అనేది ఆవరించి ఉంటుందో దాని విలువ ఇచ్చిండు. అంటే ఏమంటున్నట్టండి, మనకు దీర్ఘఘనాకృతిలో ఉన్నటువంటి గది యొక్క ఘనపరిమాణం లేదా దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం అనేది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అండి. మనకు తెలిసింది ఇది L ఇంటూ B ఇంటూ H. మనకి L విలువ తెలుసు 15, B విలువ తెలుసు 12, మనకు H విలువ తెలియదు కాబట్టి H అలానే రాసుకున్నాం. కాకపోతే ఈ దీర్ఘఘనాకృతిలో ఉన్నటువంటి గది యొక్క ఘనపరిమాణం మనకి ఇచ్చిండు 2880. 2880. మనకి ఇప్పుడు H కనుక్కోవాలి కదా. H కనుక్కుంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ H కనుక్కోవాలంటే H ఈక్వల్ టు 2880 డివైడెడ్ బై 15 ఇంటూ 12. రైట్, చూడండి మనకు ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే 4 3 12 కదా, 4 7 28, 4 2 8 0 అండి. మళ్ళీ 3తో క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే 7 2 9 ఉంది కాబట్టి. 3 2 6, 1 మిగిలింది, 3 4 12 0, 240/15 అండి. మళ్ళీ 5 3 15, 5 4 20, మళ్ళీ ఎంత మిగిలిందండి, 4 మిగిలింది, 5 8 40, 48 ఉంది, కింద 3 ఉందండి. 3 1 3, మళ్ళీ 3 6 18. అంటే మనకు దీని యొక్క హైట్ వచ్చిందండి, హైట్ అనేది 16 మీటర్లు వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడండి, అందులో ఆ గదిలో అమర్చగల కర్ర యొక్క గరిష్ట పొడవు. అంటే ఇట్లా ఎప్పుడైనా ప్రశ్న వచ్చినప్పుడు ఈ కర్ర యొక్క గరిష్ట పొడవు అంటే ఇది గది అండి. ఈ గదిలో మనం ఒక కర్రని ఉంచాలనుకుంటే ఒక కర్రని తీసుకొచ్చినాం, కాకపోతే గరిష్ట పొడవు, గరిష్టంగా ఉంచగల కర్ర యొక్క పొడవు అంటుండు, అది దాని యొక్క కర్ణానికి సమానమవుతుందండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ ఈ కర్ణం అంటే ఈ మూల నుండి ఈ చివరి మూల వరకు ఈ కర్రని మనం ఉంచితే ఇదే గరిష్ట మనం ఉంచగలిగేటటువంటి కర్ర యొక్క గరిష్ట పొడవు అవుతుంది. మరి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ దీర్ఘఘనం యొక్క కర్ణం పొడవు అనేది √L² + B² + H² అండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ గత క్లాసులలో చెప్పుకున్నాం. దీర్ఘఘనం యొక్క కర్ణం పొడవు అనేది √L² + B² + H². మనకి L విలువ తెలుసు 15, అంటే దీన్ని √15² + 12² + 16². చూడండి, 15² చేస్తే 225, 12² చేస్తే 144, 16² చేస్తే 256 అండి. మరి ఇవన్నిటిని కలిపితే ఈక్వల్ టు √225, 256, 144 అన్నిటిని కలిపితే 225, 256, 144. 6 4 15, 15 చేతన 1, 9 10 12కు 2 చేతన 1, 4 5 6 √625 వచ్చిందండి. దేని విలువ, కర్ణం పొడవు. √625 అనేది 25² సమానం కాబట్టి దీని యొక్క కర్ణం పొడవు లేదా గరిష్టంగా ఉంచగల ఆ కర్ర యొక్క పొడవు అనేది 25 మీటర్లు అండి. అంటే ఈ కర్ర యొక్క పొడవు 25 మీటర్స్. 25 మీటర్స్ ఉన్నటువంటి కర్రని మనం గరిష్టంగా ఉంచవచ్చు. దీనికంటే ఎక్కువ ఉన్నదాన్ని మనం ఉంచలేము, దీనికంటే తక్కువ ఉంచితే అది కనిష్టం అయిపోతుంది. కాబట్టి 25 మీటర్ అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింది పటంలో చతురస్రం యొక్క భుజం 14 సెంటీమీటర్లు అయినా షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత? మనకు పటం ఇచ్చిండండి. ఈ పటం ఎలా ఉందంటే ఒక స్క్వేర్ ఉంది కదా, ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఉంది, స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది. ఇగో ఇటు సైడ్ ఉన్నటువంటి వైశాల్యం మనకు అడుగుతుండండి. మరి ఇది కావాలంటే మనం ఏం చేయాలి, ఒక్కసారి ఆలోచించండి. ఇది కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ చతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. చతురస్రం లోపల వృత్తం ఉంది కాబట్టి చతురస్ర వైశాల్యం
నుంచి ఈ లోపల ఉన్నటువంటి వృత్త వైశాల్యం అంటే ఇగో ఈ రెడ్ కలర్లో ఏదైతే వస్తుందో దీన్ని తీసేసినాం అనుకోండి. చతురస్ర వైశాల్యం నుంచి ఈ వృత్త వైశాల్యాన్ని కనుక మనం తీసేస్తే చూడండి, ఈ మొత్తం బ్లాకులో ఉంటే దాని నుంచి ఈ వృత్త వైశాల్యాన్ని కనుక మనం తీసేస్తే, ఈ రెడ్ కలర్లో ఉన్నదాన్ని కనుక మనం తీసేస్తే అప్పుడు ఇది వృత్తం అండి. దీన్ని కనుక మనం తీసేస్తే అప్పుడు మిగిలిపోయిందే మనకు షేర్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం. అంటే ఏం చేయాలి? చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం. మరి చతురస్ర వైశాల్యం కావాలంటే భుజం ఇంటూ భుజం, భుజం పొడవు ఆల్రెడీ మనకి ఇచ్చిండు. ఈ భుజం పొడవు ఇది ఏదైతే ఉందో ఇది 14 సెంటీమీటర్లని ఇచ్చిండు. కాబట్టి చతురస్ర వైశాల్యం భుజము ఇంటూ భుజం, భుజము స్క్వేర్ మైనస్ వృత్త వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్. మరి ఇక్కడ ఆర్ విలువ ఎట్లా సార్? ఆర్ విలువ ఎలా తెలుస్తుంది అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ భుజం పొడవు ఎంత ఉందో దీని యొక్క ఈ వృత్తం యొక్క వ్యాసం పొడవు కూడా అంతే ఉంది. మరి వ్యాసం అంటే మనకు డి అండి. డి అనేది 14 సెంటీమీటర్లు ఉంది. ఎందుకంటే ఈ భుజం 14 ఉన్నప్పుడు ఈ వ్యాసం దానికి సమానంగా ఉంది 14 సెంటీమీటర్లే. వ్యాసంలో సగం వ్యాసార్థం అంటే ఆర్ ఈక్వల్ టు డి/2 కాబట్టి 14లో సగం అంటే 7. ఇక్కడ ఆర్ విలువ 7 అండి. ఇక్కడ భుజము స్క్వేర్ 14 ఇంటూ 14 చతురస్ర వైశాల్యం మైనస్ 22/7 పై విలువ ఇంటూ ఆర్ విలువ 7 కాబట్టి 7 ఇంటూ 7. ఈ 7 క్యాన్సల్ అండి. 14 ఇంటూ 14 14 స్క్వేర్ 196 మైనస్ 22 ఇంటూ 7 7 2 14 140 7 2 14 154. 196 నుంచి 154 తీసేస్తే మనకు 42 అండి. 42 సెంటీమీటర్ స్క్వేర్ 42 సెంటీమీటర్ స్క్వేర్ అండి. షేర్ చేయమన్నటువంటి ఈ ప్రాంతం యొక్క వైశాల్యం, ఈ ప్రాంతాలు 4 సైడ్లు ఏదైతుందో దీని యొక్క వైశాల్యం అనేది 42 సెంటీమీటర్ స్క్వేర్. ఇట్లాంటిది ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం మరియు చతురస్రంలా చుట్టుకొలతలు సమానము. దీర్ఘచతురస్రం పొడవు 14 సెంటీమీటర్లు, చతురస్ర చుట్టుకొలత 44 సెంటీమీటర్లు అయినా దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత అని అడిగిండండి. మనకేమంటుండు? ఒక దీర్ఘచతురస్రం ఉంది, మళ్ళీ ఒక చతురస్రం ఉంది. ఒక దీర్ఘచతురస్రం ఉంది, మళ్ళీ ఒక చతురస్రం ఇచ్చిండండి. వీటి యొక్క చుట్టుకొలతలు సమానం అంటుండు. పెరిమీటర్స్, ద పెరిమీటర్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. అంటే ఈ రెండింటి యొక్క చుట్టుకొలతలు సమానం. చుట్టుకొలత అంటే ఏమని చెప్పుకున్నామండి? మనం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, మళ్ళీ ఇక్కడి వరకు, మళ్ళీ ఇక్కడి వరకు, మళ్ళీ చివరికి ఇక్కడి వరకు వస్తే ఒక చుట్టూ తిరిగి వచ్చినట్టు దాన్ని చుట్టుకొలత అంటాం. అదే స్క్వేర్లో కూడా అంతే, ఈ 4 భుజాల సైడు తిరిగి రావాలి. కాకపోతే దీర్ఘచతురస్రంలో ఎదురెదురుగా ఉన్నటువంటి భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అంటే ఈ పొడవు సమానం, ఈ వెడల్పు సమానం. అంటే ఇది ఎల్ అయితే ఇది ఎల్ఏ, ఇది బి అయితే ఇది బిఏ. అంటే ఏమన్నట్టు 2 ఎల్లులు 2 బీలు 2L + 2B. అందుకే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2/L+B అని రాస్తారండి. 2ని కామన్గా తీస్తే L+B అని రాస్తాం. అదే చతురస్రంకి వస్తే 4 భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు సమానం కాబట్టి ఏ అంటే 4A. మనకేమి ఇచ్చిండు? చతురస్రం యొక్క చుట్టుకొలత 44 సెంటీమీటర్లు అన్నాడు. చూడండి, చతురస్రం చుట్టుకొలత 44 సెంటీమీటర్లు అన్నాడు. అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఏ ఈక్వల్ టు 44/4. 4 తోటి 44ని క్యాన్సిల్ చేస్తే 11 అండి. అంటే మనకు ఇది 11, ఇది 11, ఇది 11, ఇది 11. దీని యొక్క చుట్టుకొలత 44 అయింది. మరి మనకు ప్రశ్నలు ఏమి ఇచ్చిండు? చతురస్రం మరియు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానము. అంటే ఈ 44 ఏది ఉందో ఈ మొత్తాన్ని కలిపిన 44 వస్తుంది అన్నట్టు. 2/L+B కూడా 44. మరి 44 అయితే మనకి దీంట్లో ఎల్ విలువ తెలుసు 14 అని, ఎల్ విలువ 14 అని తెలుసు. అంటే 2/14 + B = 44. చూడండి, 2 14లో 28 ప్లస్ 2 Bలు 44 డైరెక్ట్ తీసుకున్నా కానీ దెన్ 2B = 44 - 28. 2B = 44 నుంచి 28 తీసేస్తే 16 అండి. దెన్ B = 16/2 అంటే 8.
అంటే ఈ బి విలువ 8, మళ్ళీ ఇది 14, ఇది 8. చూడండి 14, 14, 28, 28, 8, 36, 36, 8, 44. ఈ రెండింటి యొక్క ఏంటి మనకు చుట్టుకొలతలు సమానం అయిపోయింది. సమానం అయినప్పుడు మనకేం అడిగిండు, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అడిగిండు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 14 × 8, 14 8 112. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 14 8 112 కాబట్టి మనం సింపుల్ ఏం లేదండి, దీని యొక్క వెడల్పుని కనుక్కోవాలి. అందుకే దీర్ఘచతురస్రం చతురస్రాల ఈ వైశాల్యాలు సమానం అన్నాడు, మన చుట్టుకొలతలు సమానం అన్నాడు కాబట్టి ఈ 44ని దీనికి ఈక్వల్ చేస్తే మనకు బి విలువ 8 అని వచ్చింది. డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు అండి, ఇదంతా అవసరం లేదు. కొద్దిగా ఆలోచిస్తే ఇది 14 ఉంటే ఇది 14 ఉంటుంది. 2 14 అంటే 28, మనకు మొత్తం 44 ఉండే. 44 నుంచి 28 తీసేస్తే మిగిలేది 16. ఈ 16ని ఇటు సైడ్ వంచితే 8 8 వస్తుంది. డైరెక్ట్ కూడా అనుకోవచ్చు, కాకపోతే అర్థం కావాలి కాబట్టి ఇట్లా చెప్పినాం. 8 8 వస్తే 14 8 112, మనకు 112 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. అర్ధవృత్తంలోని కోణం ఎంత? అర్ధవృత్తంలోని కోణం ఎంత? ఇంతకుముందు కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయిందండి, చాలామంది కామెంట్ కూడా చేసిండ్రు. అర్ధవృత్తంలోని కోణము లంబ కోణం ఉంటుందండి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఎగ్జామ్లో జతపరచుడు కోసం అన్నా అడగచ్చు, ఇటు సైడ్ అటు సైడ్ ఆప్షన్స్ ఇచ్చి కంపల్సరీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అర్ధవృత్తం అంటుండండి. రైట్, అర్ధవృత్తంలోని కోణము మనం ఇక్కడ మర్చిపోవద్దు. ఇది అర్ధవృత్తంలోని కోణము అంటే అర్ధవృత్తం లోపల ఏర్పడేటటువంటి కోణము. ఇక్కడ మనకు 2 ఉంటాయి, మనకు 2 రకాలు అడగచ్చు. అర్ధవృత్తంలోని కోణం ఎంత అని అడగచ్చు, లేదా అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం ఎంత అని కూడా అడగచ్చు అండి. కేంద్రం వద్ద చేసే కోణం ఎంత అని కూడా అడగచ్చు. రైట్, ఒకవేళ అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం ఎంత అని అడిగితే, ఇక్కడ చేసేటటువంటి కోణము సరళ కోణం అండి. ఇది 180 degrees. అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడనే, సార్ అర్ధవృత్తం అంటే 180 degrees ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటారు. కాదండి, ఇచ్చినటువంటి ప్రశ్నను బేస్ చేసుకొని ఉంటుంది. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం అని అడిగితే 180 degrees ఉంటుంది. అర్ధవృత్తంలోని కోణం అంటే అర్ధవృత్తం లోపల ఏర్పడేటటువంటి కోణము. మరొక కోణం ఏర్పడాలంటే మనకు 2 భుజాలు కావాలి. ఈ 2 అంటే ఉమ్మడి శీర్షం ఉన్నటువంటి 2 భుజాలు కావాలి. ఆ భుజాన్ని ఈ అర్ధవృత్తం యొక్క వ్యాసానికి కలిపితే ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము, ఇది ఎప్పుడు కూడా అర్ధవృత్తం లోపల ఏర్పడేటటువంటి కోణము ఎప్పుడు కూడా లంబ కోణమే ఏర్పడుతుందండి. కావాలంటే మీరు ఒక పేపర్ తీసి అర్ధవృత్తాన్ని గీసుకొని స్కేల్ తోటి చేయండి. స్కేల్ తోటి ఈ 2 మూలలు కలిపేటట్టు ఎన్నెన్నా గీసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ నుండి ఇక్కడికే కలిపిన ఇట్లా గీసుకోండి, లేదా ఇట్లా కలిపిన ఇట్లా తీసుకోండి, లేదా ఇక్కడికి కలిపిన ఇట్లా తీసుకోండి. మీరు ఎన్ని రకాలుగా తీసుకున్నా ఇక్కడ ఏర్పడేటటువంటి కోణము కంపల్సరీ 90 degrees ఏర్పడుతుంది. ఇది మర్చిపోవద్దు, కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. అందుకే అర్ధవృత్తంలోని కోణము లంబ కోణము అంటే 90 degrees. అర్ధవృత్తంలో కేంద్రం వద్ద చేసేటటువంటి కోణము సరళ కోణము 180 degrees. దీన్ని మర్చిపోవద్దు మనం. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక తరగతిలోని 25 మంది విద్యార్థుల సగటు 38, అంటే సగటు వయసు అంటే ఇది సగటు వయసు 38. వారి నుండి 5 మంది విద్యార్థుల సగటు 42 గల వారు వెళ్ళిపోతే మిగిలిన వారి సగటు ఎంత? అంటే తరగతి అని ఇచ్చింది కాబట్టి ఇది బరువు అనుకుందామండి. వెయిట్, వయసు అంటే ఎక్కువైపోతారు కదా, వెయిట్ అనుకుందాం. ఒక తరగతిలోని 25 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 38 kgs. వారి నుండి 5 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క సగటు 42 ఉన్నటువంటి 5 మంది వెళ్ళిపోతే మిగిలిన వారి సగటు ఎంత అన్నాడండి. దీన్ని చూద్దాం. మెథడ్ 1 జనరల్గా అందరు చేసేది ఉన్నటువంటి మంది 38, వారి యొక్క మన 38 అనేది వెయిట్ 25 మంది కదా, 25 మంది యొక్క సగటు 38 కాబట్టి 25 × 38 చేస్తే 25 8లో మనకు చూడండి 25 4లో 100 అండి. అంటే 25లో 4 కలిపితే 100 అవుతుంది. అట్లా అంటే 8 కలిపితే 200 అవుతుంది కాబట్టి 20 చేతన పెట్టుకుంటాం. 25 ముళ్ళ 75, 75కి 20 కలిపితే 95, 950. అంటే తరగతిలో ఉన్నటువంటి 25 మంది విద్యార్థుల మొత్తం బరువు టోటల్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ దట్ క్లాస్ ఈజ్ 950 kgs. ఇప్పుడు ఏమంటుండో వారి నుండి 5గురు వెళ్ళిపోయిండ్రు.
వాళ్ళకి ఒక్కొక్కళ్ళ సగటు బరువు ఎంత ఉంది 42 ఉన్నటువంటి 5గురు వెళ్ళిపోయింది కాబట్టి 42 × 5 చేస్తే 5 2 10కి 0 చేతున 1 5 4 21 21 వీళ్ళు వెళ్ళిపోయింది కదా. అందుకే ఈ 950 నుంచి ఈ 210ని తీసేస్తే మనకు 0 4 740 వెళ్ళిపోగా 740 కేజీలు మిగిలింది. ఇప్పుడు ఏమంటుండు, వెళ్ళిపోతే మిగిలిన వారి సగటు ఎంత? సగటు అంటే ఏమండి, రాశుల మొత్తం బై మనకు సగటు అంటే ఏంటి, రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఇక్కడ రాశుల మొత్తం 740, మరి రాశుల సంఖ్య ఎంత? మనకు ఫస్ట్ ఎంతమంది ఉండే అండి, 25 మంది ఉండే. దీని నుంచి 5గురు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 20 మంది కాబట్టి 740/20 చేస్తే 0 0 క్యాన్సల్, 2 3 6 2 14. మిగిలిన వారి యొక్క సగటు బరువు మనకు 37 కేజీలు అండి, 37 కేజీస్. జనరల్ ఫార్ములా అండి, అందరు చేసేటటువంటి ఫార్ములా. మరి మనం కొత్తగా ట్రై చేద్దాం. మన ప్రీవియస్ క్లాసెస్ ఇన్న వాళ్ళందరికీ కూడా ఎట్లా చేయన్నో ఆల్రెడీ అవగాహన వచ్చి ఉంటుంది. చూడండి, తరగతిలో 25 మంది ఉన్నారండి. వాళ్ళ యొక్క ఏవరేజ్ 38 ఉంది. ఇప్పుడు దీని నుంచి 5గురు వెళ్ళిపోయినారు. వాళ్ళ యొక్క ఏవరేజ్ ఎంత ఉందండి, వెళ్ళిపోయినటువంటి వాళ్ళ యొక్క ఏవరేజ్ 42. ఈ 38తో 42ని పోలిస్తే 4 ఎక్కువ అండి. అంటే ఓన్లీ ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా 38 ఉన్న వాళ్ళు వెళ్తే మనకు ఏవరేజ్లో ఏ రకమైనటువంటి తేడా వచ్చేది కాదు. దానికంటే తక్కువ పోయినా తేడా వస్తుంది, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు పోయినా మనకు తేడా వస్తుంది. దీనికంటే వెయిట్ ఎంత, +4 కేజీస్ ఉన్నోళ్ళు 5గురు పోయినరు కదా. ఈ +4 కేజీస్ ఉన్నోళ్ళు 5గురు పోయినరు అంటే మనకి 20 అనేది తేడా వచ్చింది. చూడండి, అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పోయినరు కదా కాబట్టి మనకి ఏవరేజ్ అనేది తగ్గుతుంది, జనరల్గా తెలిసిందే. అందుకే 38 - 20 ఏవరేజెస్ తగ్గుతుంది. ఎంతమందికి తగ్గుతుంది మరి? ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఈ తగ్గేటటువంటి ఈ ఏవరేజ్ 4 ఉన్నది, 4 ఏవరేజ్ డిఫరెన్స్ వచ్చింది. అట్లాంటి వాళ్ళు 5గురు వ్యక్తులు పోయినరు, +4 ఉన్నటువంటి 5గురు వ్యక్తులు పోతే మనకి ఏవరేజ్లో 20 తేడా వస్తుంది. మరి ఈ భారం అనేది ఈ -20 20 కేజీల ఏవరేజ్ భారం అనేది ఎంతమంది మీద పడుతుంది అంటే మిగిలిన వాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినరు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది, 25 నుంచి 5గురు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు 20 మంది కాబట్టి 20/20 అండి. 20/20 చేస్తే 1, 38 నుంచి 1 పోతే 37 అనేది మన ఆన్సర్ అండి. 37 అనేది మన ఆన్సర్. అర్థం కాకపోతే ఈ చెప్పిన విషయాన్ని ఒక 2-3 సార్లు రిపీట్ చేయండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ప్రాబ్లం ఎట్లున్నా కానీ ఆన్సర్ అనేది మీకు ఈజీగా వస్తుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వ్యక్తి సాధారణంగా ఆఫీస్కి 35 నిమిషాలలో చేరును. ప్రస్తుతం అతను తన సాధారణ వేగంలో 7/9వ వంతు ప్రయాణించినట్లయితే ఆఫీసుకి ఎంతసేపు ఆలస్యం అగును? చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇతను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుండు. ఈ వ్యక్తి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుండు. ఇతను రెగ్యులర్గా ఆఫీస్కి 35 నిమిషాలలో చేరుకుంటాడు. రెగ్యులర్గా ఇతను ఎప్పుడు కూడా 35 మినిట్స్లో చేరుకుంటాడు. రెగ్యులర్గా అతని యొక్క సరాసరి వేగంతో ప్రయాణించి 35 నిమిషాలలో అతను చేరుకుంటాడు. కాకపోతే ప్రస్తుతం అతను తన సాధారణ వేగంలో 7/9వ వంతు ప్రయాణించినట్లయితే, సాధారణ వేగంలో 7/9వ వంతు. చూడండి, 7/9వ వంతు అంటే డిఫరెన్స్ ఎంత వస్తుందండి, మనకు 2 డిఫరెన్స్ వస్తుంది. రైట్, మరి ఇక్కడ 7 ఏంటి సార్, 9 ఏంటి? 7 ఏంటి, 9 ఏంటంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది రెగ్యులర్గా అతను వెళ్ళేటటువంటి వేగం యొక్క నిష్పత్తి అనుకోండి. ఇది ఈ 2 డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది? అతను వేగంలో 7/9వ వంతు ప్రయాణించడం వలన ఆలస్యమైండు. ఎందుకు ఆలస్యమైంది? ఈ రెండు భాగాల డిఫరెన్స్ వలన 9తోని వెళ్ళడం వలన అతనికి ఆలస్యమైంది. రెగ్యులర్గా ఈ 7 భాగాల విలువ 35 అంటే ఒక భాగం విలువ 7/5లో 35 కాబట్టి ఒక భాగం విలువ 5. అతను ఆలస్యం కావడానికి 2 భాగాలు లేట్ అయింది కాబట్టి 2/5లో 10. ఇప్పుడు అతను 10 నిమిషాలు లేట్ వెళ్తాడండి. డైరెక్ట్ మనకు ఆన్సర్ దొరికిపోయింది. ఎంత ఆలస్యం అగును? 10 నిమిషాలు. మరెంత సమయంలో వెళ్ళును? 9/5లో
45 నిమిషాలలో చేరుకుంటారు. రెగ్యులర్గా 35 నిమిషాలలో చేరుకునేటోడు ఈ 7/9 జనరల్గా ఉన్నటువంటి వేగంలోని మార్పు వలన వెళ్ళాడు కాబట్టి అతను ఇప్పుడు 45 నిమిషాలలో చేరుకుంటాడు. మరి చూద్దాం, సరే ఇక్కడ 9 ఉంది 7 ఉంది, ఎందుకు డిఫరెన్స్ అంటే రెగ్యులర్గా 7 వేగంతో పోతే 35తోని పోతుండు, ఇప్పుడు 9 వేగంతో రెగ్యులర్గా ఉన్నటువంటి దాంట్లో 7/9 వంతు వేగంతో పోతుండు కాబట్టి అతని మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, వేగం అనేది దూరం బై కాలం అండి, దూరం బై కాలం. రైట్. మరి వేగానితో చూస్తే వేగం అనేది ఇగో దూరానికి అనులోమానుపాతంలో ఉంది. దూరానికి అంటే దూరం ఎక్కువ ఉంటే మనం అంత స్పీడ్తో పోతే వెళ్ళగలుగుతాం. అదే కాలంతో చూస్తే, కాలంతో చూసినప్పుడు 1/1 కాలం అని ఉంది, 1 కాలం అని ఉంది. వేగం అనేది విలోమానుపాతం అవుతుంది. అంటే ఏమన్నట్టు, విలోమానుపాతం అంటే ఇది పెరిగితే తగ్గుతుంది. ఎక్కువ వేగంతో నువ్వు పోతే నువ్వు తక్కువ కాలంలో రీచ్ కాగలుగుతావు, తక్కువ వేగంతో నువ్వు పోతే నీకు ఎక్కువ సమయం కావాలి. నీ స్పీడ్ అనేది తక్కువ ఉంటే నువ్వు వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటావు, నీ స్పీడ్ ఎక్కువ ఉంటే వెళ్ళడానికి తక్కువ సమయం తీసుకుంటావు. అదే నీ స్పీడ్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతావు, స్పీడ్ తక్కువ ఉంటే తక్కువ దూరం ప్రయాణించగలుగుతావు. వేగం దూరం అనేది అనులోమానుపాతము, ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. అదే వేగం కాలం అనేది విలోమానుపాతం, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గితే, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. రైట్. దీని నుంచి దూరంని రాసుకునొచ్చు, వేగం ఇంటూ కాలం అనేది దూరం అవుతుంది. మనకి ఫస్ట్ ఇది ఒక్కటే అండర్స్టాండ్ అయితే దాన్ని బట్టి ఇది రాయొచ్చండి. మనకు ఇక్కడ ఏమంటుండు 35 మినిట్స్ అన్నాడు కాబట్టి 7 భాగాలతో పోతే 35 నిమిషాలలో చేరుకుంటాడు. అంటే ఒక భాగం విలువ 5, మనకు 7కి 9కి 2 భాగాలు డిఫరెన్స్ ఉంది కాబట్టి 5 రెంట్ల మనకు 10 నిమిషాలు మనకు అతనికి లేట్ అవుతుంది, 10 నిమిషాలు ఆలస్యం అవ్వడం. రైట్. నెక్స్ట్ చూద్దాం. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3 రెట్లు కావడానికి 6 సంవత్సరాలు పట్టును, అయినా 27 రెట్లు కావడానికి 27 రెట్లు కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టునని అడిగిందండి. రైట్. చక్రవడ్డీ ఇచ్చి ఈ రకమైనది ఇస్తే మనకు బారు వడ్డీ ఇచ్చినప్పుడు n-1 = RT/100 అని చేయొచ్చండి. ఆ రకమైన ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తా. చక్రవడ్డీ అన్నాడు. ఇప్పుడు చక్రవడ్డీ ఇచ్చినప్పుడు ఇట్లా వస్తే మనం ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ n1, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ 1/t1 = n2 to the power of 1/t2 రూపంలో చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుందండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఇంకో మెథడ్ కూడా చెప్తా సైడ్కి, ఇది గుర్తు రాదు సార్ మాకు అన్నప్పుడు వేరేది కూడా చెప్తా, ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏమంటుండండి ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ 3 రెట్లు కావడానికి, ఇగో 3 రెట్లు కావడానికి ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు పడుతుందండి, ఇగో టైం 1/6 పడుతుంది. అదే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ 2 27 రెట్లు కావడానికి 1/ మనకు ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడిగిండు, T2 ఎంత అని అడిగిండు, T2 అలానే రాసినాం. ఇప్పుడు 3ని 3/1/6 అలానే ఉంటుంది. 27ని చూడండి, ఇక్కడ భూమి 3 ఉంది, ఇక్కడ 27 ఉంది. ఈ భూములు 2 సమానం చేస్తే ఘాతాలు సమానం అవుతుంది, మనకు అది తెలిసిందే. ఏ విధంగా అండి చూడండి, a to the power of m = a to the power of n అయితే m = n అవుతుంది. ఎందుకు, ఇవి 2 సమానంగా ఉంటే ఘాతాలని సమానం చేయొచ్చు. అందుకే మనం ఏం చేస్తున్నాం, 27ని 3³ అని రాసుకునొచ్చు కదా. 3 ముళ్ళ 9, 9 ముళ్ళ 27, 3 to the power of 3 whole to the power of 1/t2. అప్పుడు దీన్ని 3 to the power of 1/6 = 3 to the power of 3 × 1 3/t2. ఇప్పుడు భూములు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలని సమానం చేయొచ్చు. అంటే ఏమన్నట్టు అండి, 1/6 = 3/t2. మనకు T2 కావాలి కదా, T2ని తీసుకొస్తే పైకి వస్తుంది. T2 = ఈ 6 అటు పోతే గుణిస్తుంది కదా, 6 ముళ్ళ 18/1 అంటే 18 అండి. అంటే మనకి ఎన్ని సంవత్సరాలు కావాలి, 18 సంవత్సరాలు కావాలి. చూడండి, కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3 రెట్లు కావడానికి 6 సంవత్సరాలు పడితే అది 27 రెట్లు కావడానికి 18 సంవత్సరాలు అవుతుందండి. అంటే చూడండి, కొంత సొమ్ము ఉంది P అనేది, ఈ P అనేది 3 రెట్లు కావాలి, 3P కావాలి. 3P కావడానికి మనకు 6 ఇయర్స్ పట్టింది. మళ్ళీ ఈ 3P ఇంకో 3 రెట్లు 9P కావడానికి
మనకు 6 ఇయర్స్ పడుతుంది కదా. 3 రెట్లు కదా, 3 ముళ్ళ 9, ఇగో 1 ముళ్ళ 3, 3 ముళ్ళ 9, మళ్ళీ 3 ముళ్ళో 9 కదా, 9 ముళ్ళో 27, 27 పీ కావడానికి మళ్ళీ 6 ఇయర్స్ పడుతుంది. అంటే చూడండి 6 ఇయర్స్ 6 ఇయర్స్ 6 ఇయర్స్ 18 ఇయర్స్ పడుతుంది అండి. ఇది మెథడ్ 2 మనం చేసుకోవడానికి. ఇది మెథడ్ 1. లేదు సార్ అంటే ఇంకా చూడండి ఇంకో మెథడ్ కూడా చెప్తా, మెథడ్ 3. ఇట్లా కూడా వస్తుందండి. షార్ట్గా ఆలోచిస్తే ఫస్ట్ 3 రెట్లు కావడానికి అంటే 6 సంవత్సరాలలో 6 ఇయర్స్లో అది 3 టైమ్స్ అయింది. ఎన్ని ఇయర్స్లో అది 27 టైమ్స్ అవుతుంది. చూడండి ఇక్కడ 3 ఉంది, ఈ 27ని 3 క్యూబ్ అని రాస్తున్నా. ఇక్కడ ఈ 3ని వదిలేసి 3 2 సేమ్ అయిపోయింది కదా. ఆ రెండింటిని మీరు ఈ రకమైనది ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఇక్కడ ఇచ్చేటటువంటి టైం కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి, ఒకదానికి ఇంకోటి వర్గం రూపంలోనో గణం రూపంలోనో లేదా వర్గమూలం రూపంలోనో ఉండేటట్టే మీకు క్వశ్చన్స్ అనేటివి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 6 ఇయర్స్లో 3 టైమ్స్ అయింది, ఎన్ని ఇయర్స్లో 3 to the power of 3 టైమ్స్ అవుతుంది. జస్ట్ సింపుల్ అండి. ఇక్కడ 6 × 3, 6 ముళ్ళ 18 సంవత్సరాలలో అయిపోతుంది. చాలా సింపుల్. 6 ఇయర్స్ 3 టైమ్స్, 6 × 3, ఎందుకంటే ఈ 3ని ఈ 3 రెండు సేమ్ చేసేసినాం కదా, మిగిలిన దాంతో దీన్ని గుణించుకోండి. మనకు 6 ముళ్ళ 18 సంవత్సరాలలో అయిపోతుంది. లేదా ఈ విధంగా కూడా ఉంటుంది, లేదా మేము గుర్తుంచుకుంటాం సార్ అంటే ఇది ఫార్ములా అండి. n1 to the power of 1/t1 = n2 to the power of 1/t2. మీకు ఏ రకమైంది చక్రవడ్డీకి సంబంధించి ఇన్ని సంవత్సరాలలో ఎన్ని రేట్లు అయిందని ఏ రకంగా అడిగినా దీంట్లో n1 విలువ కనుక్కోమన్నా, n2 కనుక్కోమన్నా, t1 కనుక్కోమన్నా, t2 కనుక్కోమన్నా, ఏది కనుక్కోమన్నా ఈ ఫార్ములా ప్రకారం చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది 1 2 3 ఏది మీకు ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. రైట్. నెక్స్ట్ది రెండు సంఖ్యలు 8:7, 8:7 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి సంఖ్యకు 8, రెండవ సంఖ్యకు 3 కలపగా వాటి నిష్పత్తి 4:3గా మారింది. అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగిండండి. రెండు సంఖ్యలు 8:7లో ఉన్నాయంటే 8:7 అంటే అది సూక్ష్మ రూపం అండి. కాబట్టి 8x:7x రూపం, 7x అన్నట్టు ఆ సంఖ్యలో. మొదటి సంఖ్యకి 8 కలిపితే 8xకి 8 కలిపితే, రెండవ సంఖ్యకి 3ని కలిపితే 7xకి 3ని కలిపితే వాటి యొక్క నిష్పత్తి 4:3గా మారిందట అండి. అంటే ఏమంటారండి, మన సింప్లిసిటీ కోసం ఏం చేస్తున్నా, ఈ ఈస్టు రూపంలో ఉంటే నిష్పత్తి రూపం అంటే డివైడెడ్ బై రూపం అన్నట్టే. అందుకే 8x + 8 డివైడెడ్ బై 7x + 3 = 4/3 అని రాసుకునొచ్చు కదా. 4/3 అని రాసినాం. ఇప్పుడు 3ని ఇటు గుణిద్దాం, ఈ 4 తోటి దీన్ని అటు గుణిద్దాం. 3ని ఇటు తీసుకొస్తే 3 × 8x + 8 = 4 × 7x + 3 అండి. చూద్దాం. 3 × 24x + 24 = 4 వల్ల 28x + 12. 28x పెద్దది కాబట్టి ఇది అది తీసుకెళ్దాం. 12ని ఇటు తీసుకెళ్దాం, 24 ఎక్కువ కాబట్టి 28x మైనస్ ఈ ప్లస్ 24x అటు పోతే -24x అవుతుంది =24 - 12 అండి. ఎందుకు ఈ 12ని ఇటు తీసుకొచ్చినాం, -12 అయింది. 28 నుంచి 24 పోతే 4x = 12. దెన్ x = 12/4 అంటే 3 అండి. x విలువ 3. మనకేమన్నాడు, ఆ సంఖ్యలు ఫస్ట్ ఆ సంఖ్యలు కనుక్కోవాలి. మొత్తం కావాలంటే ఆ సంఖ్యలు 8x 7x రూపంలో ఉంది. x విలువ 3 కాబట్టి 8 ముళ్ళ 24, మళ్ళీ 7 ముళ్ళ 21, 24 21ని కలిపితే 45. ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగిండండి. ఆ సంఖ్యల మొత్తం అనేది 45 అవుతుందండి. ఏం లేదండి, సింపుల్. మనకు నిష్పత్తి రూపంలో ఇచ్చిండంటే 8:7 అనేది అది కనిష్ట రూపంలో రాసుకున్నాడు. కంపల్సరీ ఆ సంఖ్య 8, 7 అని కాదు, కనిష్ట రూపంలో రాసుకున్నాడు. అందుకే అది ఎక్స్తోని రెండు సైడ్ల ఎక్స్తోని గుణించే రూపంలో అది ఉందన్నట్టు. 8x 7x అనుకుంటాం. మొదటి సంఖ్యకి 8, రెండవ సంఖ్యకు 3ని కలిపితే 4:3 రూపంలోకి మారుతుందని చెప్పిండు. ఆ నిష్పత్తి 4:3 రూపంలోకి మారింది వాటి యొక్క నిష్పత్తి.
కాబట్టి ఈ రకంగా చేస్తే మనకి ఎక్స్ విలువ వచ్చింది ఆ సంఖ్యలు 24, 21 కాబట్టి 45 అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఏ మరియు బిలు ఒక పనిని 12 రోజులలో, బి మరియు సిలు 15 రోజులలో, సి మరియు ఏలు 20 రోజులలో చేయగలరు. అయినా ఏబి మరియు సిలు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు అని అడిగిండండి. చూద్దాం. ఏ ప్లస్ బి కదా, ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 12 రోజులలో చేస్తారు. బి మరియు సిలు కలిసి 15 రోజులలో చేస్తారు. సి మరియు ఏలు కలిసి 20 రోజులలో చేస్తారు. అయినా మనకు అడిగింది ఏమండి, ఏ ప్లస్ బి ప్లస్ సిలు కలిసి ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో చేస్తారు. రైట్, చూద్దాం. మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది టోటల్ వర్క్ అండి. టోటల్ వర్క్ని మనకు వేరు వాళ్ళు చేస్తుండ్రు. ఫస్ట్ చేసేది ఎవరండి, ఏ ప్లస్ బి, నెక్స్ట్ బి ప్లస్ సి, నెక్స్ట్ సి ప్లస్ ఏ. రైట్, చూద్దాం. ఏ మరియు బిలు కలిసి ఆ పనిని 12 రోజులలో చేస్తారు. బి మరియు సిలు 15 రోజులలో చేస్తారు. సి మరియు ఏలు 20 రోజులలో చేస్తారు. మరి టోటల్ వర్క్ కావాలంటే ఈ మూడింటితోటి గుణించేటటువంటి కనిష్ట పదం రావాలి. అంటే ఏం కావాలి మనకు, ఎల్సిఎం కావాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్. కసాగు కావాలండి. కసాగు తీసుకుంటే 12, 15, 20ల కసాగు తీసుకుంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పెద్ద దాంతో చూద్దామండి. 20 అనేది 12ల 15 ఎక్కంలో రాదు. నెక్స్ట్ 40, 22 40 కదా, 40 అనేది 12, 15లో రాదు. నెక్స్ట్ 23 60, 60 అనేది 12 ఎక్కంలో వస్తుందా, వస్తుంది. 12 5 60, 15 ఎక్కంలో వస్తుందా, 15 4 60, 23 60. కాబట్టి దీని యొక్క కసాగు 60 అవుతుంది. కరెక్ట్ ఆలోచిస్తే. లేదు సార్ కసాగు మేము కనుక్కుంటామంటే చూడండి, 12, 15, 20ల కసాగు తీస్తే ఇది 5 ఎక్కంలో చూద్దాం. 12 అలానే ఉంటుంది. 5 3 15, 5 4 20. మళ్ళీ 3 ఎక్కంలో చూస్తే 3 4 12, 3 1 3 4. మళ్ళీ 2 ఎక్కంలో 2 2లో 1 2లో అండి. రైట్, ఎందుకంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రావాలి కసాగు రావాలంటే. 5 3 15, 15 2 30. సరే అండి, ఇక్కడ మళ్ళీ 2తో పోతుంది కదా, 2 1లో 1 1. చూద్దాం. 5 3 15, 15 2 30, 30 2 60. దీని యొక్క కసాగు 60 అండి. అందుకే మనం ఇచ్చిన దాంట్లో దాన్ని బేస్ చేసుకుని కూడా 60 అని తీసుకున్నాం. 60 ఉంటే వీళ్ళ యొక్క సామర్థ్యం కావాలి కదా. మరి ఒక్క రోజుకి వీళ్ళు ఎంత పని చేస్తారనేది, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తే 12 రోజులలో కంప్లీట్ చేస్తుండ్రు. 60 మొత్తం 60 పనులు ఉన్నాయి. దాన్ని 12 రోజులలో కంప్లీట్ చేస్తుందంటే 12 5లో 60. ఒక రోజుకి 5 పనులు చేస్తారు ఏ ప్లస్ బీలు కలిసి. 15 4 60, బి ప్లస్ సిలు కలిసి రోజు 4 పనులు చేస్తారు. 23 60, సి ప్లస్ ఏలు కలిపి రోజుకి 3 పనులు చేస్తారు. మరి వీళ్ళ యొక్క సామర్థ్యం, మొత్తం సామర్థ్యం ఏమవుతుందండి, 5 4 9, 9 + 3 12. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏలు, ఈ 3 రకాలైనటువంటి వాళ్ళు కలిస్తే మనకు వీళ్ళ యొక్క సామర్థ్యము ఎవరి సామర్థ్యం అండి, ఏబి బిసి సిఏ, ఈ ముగ్గురు యొక్క సామర్థ్యం కలిపితే ఇగో ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, ముగ్గురు యొక్క సామర్థ్యం కలిపితే 12 సామర్థ్యాలు వచ్చినాయి. అంటే ఒక రోజుకి 12 పనులు చేస్తారు. మరి ముగ్గురిది కలిపినప్పుడు ఏ అనేది 2 సార్లు వచ్చింది, బి 2 సార్లు వచ్చింది, సి 2 సార్లు వచ్చింది. కాబట్టి 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 12. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 6. అంటే వీళ్ళిద్దరూ 2 2లో ఉంటే వాళ్ళ యొక్క సామర్థ్యం 12, ఒక్కొక్కళ్ళే ఉన్నప్పుడు సామర్థ్యం 6. మరి మనకు మొత్తం పనులు 60 ఉన్నాయి. ఈ ముగ్గురు కలిపితే సామర్థ్యం 6 ఉంది. సామర్థ్యం ఈ 60ని 5తో సామర్థ్యంతో భాగిస్తేనే కదా 12 రోజులు వచ్చింది. 60ని 4తో భాగిస్తే 15 వచ్చినట్టు, 60ని 3తో భాగిస్తే 20 వచ్చినట్టు, 60ని 6తో భాగిస్తే 10 వస్తుంది. అంటే వీళ్ళు ముగ్గురు కలిస్తే ఏ ప్లస్ బి ప్లస్ సిలు కలిసి ఎన్ని రోజులు అండి, 10 రోజులలో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారు. 10 days. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. కన్ఫ్యూజ్ ఏం లేదు. ఫస్ట్ 12 15 20ల కసాగు తీసుకున్నాం, 60 వచ్చింది. 12 కాబట్టి ఒక రోజుకి 5 పనులు చేస్తారు, ఒక రోజుకి 4 చేస్తారు, ఒక రోజుకి 3 చేస్తారు. కాకపోతే వీళ్ళు ముగ్గురు కలిస్తే 5 4 3 మనకు 12 అవుతుంది. ఈ 12లో 2 ఏలు ఉన్నారు, 2 బీలు ఉన్నారు, 2 సీలు ఉన్నారు. కాబట్టి 2a ప్లస్ బి ప్లస్ సి, ఏఏ 2a
2ని కామన్ తీసుకున్నందుకే 2b 2c 2ని కామన్ తీస్తే 2 ఆఫ్ a ప్లస్ b ప్లస్ c 12 అయినరు. మనకు ఒక్కొక్కళ్ళది కదా అడిగింది, వీళ్ళు ముగ్గురు కలిసి ఏబిసిలు కలిసి కాబట్టి ఒక్కొక్కళ్ళది అడిగితే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 12/2 అంటే 6. వీళ్ళ యొక్క సామర్థ్యం 6, మొత్తం పనులు 60, 60/6 చేస్తే 10 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక ఎన్నికలో 2 వ్యక్తులకు వచ్చిన ఓట్ల నిష్పత్తి 13:19. గెలుపొందిన వ్యక్తికి రెండవ వాని కన్నా 312 ఓట్లు ఎక్కువ వచ్చినా ఓడిపోయిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని చూద్దాం. వాళ్ళకి వచ్చినటువంటి నిష్పత్తి ఎంత అండి? 13:19. మరి ఇతను గెలుపొందిన అతను అవుతాడు, ఇతను ఓడిన అతను అవుతాడు. వీళ్ళ మధ్య నిష్పత్తిలో డిఫరెన్స్ ఎంత ఉందండి? 6 తేడా ఉంది, 6 భాగాలు తేడా ఉన్నాయి. అయితే గెలుపొందిన వ్యక్తికి రెండవ అతని కన్నా 312 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటే దాని అర్థం ఏమండి? గెలుపొందిన వ్యక్తికి 19 భాగాలు వస్తే, ఓడిపోయిన వ్యక్తికి 13 భాగాలు వస్తే ఎంత ఎక్కువ వచ్చినాయి? 6 భాగాలు ఎక్కువ వచ్చినాయి. ఈ 6 భాగాల విలువనే 312 అవుతుందండి. ఎందుకు? గెలుపొందిన అతనికి ఓడిపోయిన అతని కంటే 312 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. గెలుపొందిన అతనికి ఓడిన అతని కంటే 6 భాగాలు ఎక్కువ వచ్చినాయి. ఇవి రెండు సమానమే కదా. కాబట్టి 6 భాగాల విలువ 312 అయితే ఒక భాగం విలువ 312/6 వేస్తే 6×5 30, 6×2 12, ఒక భాగం విలువ 52. అయినా ఓడిపోయిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని? ఇది ఒక భాగం విలువ అండి. ఓడిపోయిన వ్యక్తికి 13 భాగాలు వచ్చినాయి కాబట్టి 13 ఈ ఒక భాగం చేస్తే 13 భాగాలు అవుతాయి కాబట్టి 52 × 13. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 6 భాగాలు ఉంది, అది 312కి సమానం. 312/6 వేస్తే 52 అంటే ఒక భాగం విలువ 52. మనకు ఓడిపోయిన అతనికి 13 భాగాలు వచ్చినాయి కాబట్టి 52 × 13 చేస్తున్నాం. 13 2 26, చేతన 2, 13 5 65 + 2 67, 676 ఓట్లు వచ్చినాయండి. ఓడిపోయిన వ్యక్తికి వచ్చినటువంటి ఓట్లు 676. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75, 45 మరియు అంటే అక్కడ 60 భాగిస్తే ప్రతిసారి శేషం 4 వస్తుంది. 75, 45, 60తోటి ఒక సంఖ్యనంతా భాగిస్తేనట. అంటే ఈ సంఖ్యని 75తో భాగించిన శేషం అనేది 4 రావాలి. ఈ సంఖ్యని 45తో భాగించిన శేషం అనేది 4 రావాలి. ఈ సంఖ్యని మనం 60తో భాగించిన శేషం అనేది 4 రావాలండి. మరి ఆ విధంగా ఉన్నటువంటి గరిష్ట సంఖ్య ఏదని అడిగిండండి. ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యని? 3 అంకెల సంఖ్యలే అన్నాడు కాబట్టి దీంట్లో 4 అంకెలు ఉన్నాయి, దీన్ని ఎలిమినేట్ చేసేసుకుంటాం, మిగిలిన దాంట్లో చూసుకుంటాం. ఈ రకంగా ఇచ్చినప్పుడు ఏ గరిష్ట సంఖ్యని 3 అంకెల సంఖ్యలతో ఈ 3 సంఖ్యలతో భాగిస్తే ప్రతిసారి శేషం 4 వస్తుందంటే ఈ 3 సంఖ్యల యొక్క కసాగు కనుక్కోవాలండి. 75, 45, 60 యొక్క కసాగు కనుక్కోవాలి. కసాగు కనుక్కుంటే చూడండి, 5తో పోతుంది. 5 15 75, 5 9 45, 5 12 60. నెక్స్ట్ మళ్ళీ 3 ఎక్కంలో పోతుందండి. 3 5 15, 3 3 9, 3 4 12. మళ్ళీ 2తో చూస్తే 2 5 3 2 2 4 అండి. రైట్, ఇంతకంటే చిన్నగా రాయలేం కాబట్టి 532 532 2 ఉన్నాయండి. చూడండి, 5 5 25 × 3 3 9 × 2 2 4. 25 చూడండి, ఇక్కడ 25 × 4 100 మనకు తెలుసు. 25 4 100, 100 × 9 900. ఆ గరిష్ట సంఖ్య అంటే 900 ఉంటే అది కంపల్సరీ 75, 45, 60 తోటి భాగించబడుతుంది. కానీ ప్రతిసారి శేషం 4 రమ్మంటుండు కదా. శేషం 4 రావాలంటే దీనికి 4 కలుపుకోవాలి. అంటే 904 ఉంటే ప్రతిసారి దాన్ని 75తో భాగించిన శేషం 4 వస్తుంది, 45తో భాగించిన శేషం 4 వస్తుంది, 60తో భాగించిన శేషం 4 వస్తుంది. అంటే 900 ఉంటే అది 75తో భాగించబడుతుంది, 45తో భాగించబడుతుంది, 60తో భాగించబడుతుంది. నిశ్శేషంగా మనకు శేషం 4 రావాలంటే దీనికి 4 కలుపుకోవాలి. 904 అనేది మన ఆన్సర్ అండి, 904. రైట్, నెక్స్ట్ చూద్దాం. x + 1/x = 5 అయితే x² + 1/x² మరియు x⁴ + 1/x⁴ విలువలు ఎంత అని అడిగిండండి. ఈ రెండింటి యొక్క విలువలు అడిగిండు.
ఫస్ట్ చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 5 అన్నాడు. మనకు ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ అన్నాడండి. దీన్ని ఏ ప్లస్ బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, బి స్క్వేర్ 1/x స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇరువైపులా వర్గం చేస్తాం. ఇక ఇటు చేస్తే ఇటు కూడా చేయాలి కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలోకి వచ్చింది. ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ వేస్తే ఇటు కూడా స్క్వేర్ వేయాలి. రెండు వైపులా స్క్వేర్ వేస్తే విలువ మారదు కాబట్టి ఇది ఏ ప్లస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ ప్లస్ 2ab 2x ఇంటూ 1/x ఈక్వల్ టు 25 అండి. ఇవి ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏ విలువ అడిగిండండి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగిండు కాబట్టి 2ని అటు తీసుకెళ్తే -2 అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 25 - 2 అంటే 23. మనకు ఒక విలువ తెలిసిందండి 23 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి ఉంది. డైరెక్ట్ పెట్టుకోవచ్చు. లేదు ఆప్షన్లలో సేమ్ ఇచ్చిందంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ చేయాల్సింది ఏమంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 23 అయితే x⁴ ప్లస్ 1/x⁴ విలువ ఎంత? ఇప్పుడు దీన్ని బి అనుకుంటే ఏ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తే x⁴ వస్తుందా లేదా? కాబట్టి ఇరువైపులా వర్గం చేస్తే ఇప్పుడు దీన్ని ఎట్లయితే వర్గం చేసినామో దీన్ని అట్లా చేస్తే అంటే ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇది ఏ ప్లస్ బి రూపంలో ఉంది. ఏ ప్లస్ బి రూపంలో ఉంటే ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 23 స్క్వేర్ అండి. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 23 స్క్వేర్ చేస్తే 23 స్క్వేర్ విలువ 23 స్క్వేర్ అంటే 23 ఇంటూ 23 అండి. 3 × 9 3 × 6 2 × 6 2 × 4 మనకు 9 2 చేతున 1 529 అండి. ఇప్పుడు ఈ +2 ఉంది కదా ఇది అటు వెళ్తే -2 అవుతుంది. నెక్స్ట్ మిగిలిపోయేది x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 527 527. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది. a = 2 b = 3 అయితే 1/a⁻³ ప్లస్ 1/b⁻² హోల్ స్క్వేర్ విలువ ఎంత? ఈ వీటిలలో ఏని ప్రతిక్షేపించాలి. ab విలువని ప్రతిక్షేపిస్తే a విలువ 2 ఉంది. 2⁻³ ప్లస్ 1/3⁻² హోల్ స్క్వేర్ చేస్తే 2⁻³ పైకి పోతే 2³ ఇది 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి. 2³ అంటే 8 3 స్క్వేర్ అంటే 9 హోల్ స్క్వేర్ 8 + 9 అంటే 17 స్క్వేర్ చేస్తే 289 అండి. 17 స్క్వేర్ అనేది 289 కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ క్లాస్ డిఎస్సికి సంబంధించి. మిగతా క్లాసులలో మరిన్ని క్వశ్చన్స్ అనేటివి నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్.